చుట్టూ దీని తీవ్రమైన ప్రభావం ఉంటుంది. ఆ తర్వాత తీరం మొత్తం కూడా దాదాపు ఏపీకున్న 950 కిలోమీటర్ల తీరం కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా, కొన్ని ప్రాంతాల్లో మధ్యస్థంగా, కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటు పక్కనున్న తెలంగాణ ఎఫెక్ట్ అవుతుంది, కొన్ని ప్రాంతాలు ఆల్రెడీ ఒడిశా అండ్ తమిళనాడు ఎఫెక్ట్ అవుతున్నాయి. ఆల్రెడీ చాలా జిల్లాలు అక్కడ తీవ్రంగానే ఎఫెక్ట్ అవుతున్నాయి అక్కడ కూడా. సో ఈ పరిస్థితికి సంబంధించి అసలు ఇది ఎటు మూవ్ అవుతుంది, దీని ప్రభావం ఎలా ఉంది, వాతావరణ శాఖ అంచనా ఎలా ఉంది, నష్టం ఏ మేరకు ఉండే అవకాశం ఉంది అనేది ఒకసారి వైజాగ్ నుంచి మనకి క్లియర్ అనాలిసిస్ వచ్చే అవకాశం ఉంది వాతావరణ శాఖ అక్కడ. కాబట్టి ఒకసారి మా కరెస్పాండెంట్ నాయుడు అక్కడ నుంచి అప్డేట్ ఇస్తారు. నాయుడు, దీని డైరెక్షన్ ఏమన్నా ఒక కంక్లూజన్కి వచ్చారా, ఎక్కడ సరిగ్గా కరెక్ట్గా హిట్ అయ్యే అవకాశం ఉందనేది, తర్వాత ఇంపాక్ట్ ఎక్కడెక్కడ తగిలే అవకాశం ఉంది? అంటే ఆల్రెడీ ఇప్పుడు మనం అట్ ప్రెజెంట్గానే చూసుకున్నట్టయితే ఇది మచిలీపట్నానికి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఇది ఉత్తర వాయువ్య దిశగా ఆల్రెడీ కదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉత్తర వాయువ్య దిశగా కదులుతుంది అంటే కోస్ట్కి ఆనుకొని, అంటే కోస్ట్కి దగ్గరగానే ఇది కదులుతుంది. కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు మనం చూస్తే మచిలీపట్నం, కృష్ణా జిల్లాల్లో హెవీ రెయిన్ ఆల్రెడీ పడుతుంది. రెయిన్ కన్నా విండ్ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే అది నియర్ బై కోస్ట్ ఆల్రెడీ ట్రావెల్ చేస్తుంది. ఆ ట్రావెల్ చేసే క్రమంలో సో మనకి మచిలీపట్నం దాటిన తర్వాత ఇప్పుడు ఏదైతే మన కోనసీమ జిల్లాలో జనరల్గా గ్రామాల పేర్లు ఎగ్జాక్ట్ కాకుండా కరువు ఉంటుంది. సో ఆ కరువు కోనసీమ జిల్లాకు చెందినటువంటి కరువు. సో ఆ కరువుని టచ్ చేస్తూ వెళ్తుంది. సో అది టచ్ చేస్తూ వెళ్తుంది కాబట్టి సో ఆ ప్రాంతాన్ని, అంటే ఆల్రెడీ ఇందాక అధికారులు కానీ వీళ్ళు కానీ కోనసీమని టచ్ చేస్తుంది, కోనసీమ మీద ల్యాండ్ఫాల్ అవుతుంది కాదు, ఆ ప్రాంతాన్ని అది క్రాస్ అయ్యేటప్పుడు ఆ ప్రాంతం మీదుగా వెళ్తుంది. సో అది క్రాస్ అయిన తర్వాత ఏవైతే మడాడుగుల ప్రాంతం ఉందో దాని మీదుగా వెళ్తూ కాకినాడ దగ్గర పూర్తి స్థాయిలో ల్యాండ్ఫాల్ కానీ పూర్తిగా ల్యాండ్ మీదకి వచ్చేటువంటి అవకాశం ఉందనేది ఇప్పుడు వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మాత్రం సో ఇప్పుడు కేవలం 5 గంటల వరకు ఉన్న అప్డేట్ మనం, అంటే ఇప్పుడు ఆల్రెడీ అది ఎప్పుడు కూడా కొంత డిలే ఉంటుంది. 5 గంటల వరకు ఉన్న అప్డేట్ ప్రకారం చూసుకుంటే అది 100 కిలోమీటర్లు ఉంది. సో అది గంటకు ఇప్పుడు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతుంది. కాబట్టి దాదాపుగా 9-10 తర్వాత అది ల్యాండ్ ఫాల్ యాక్టివిటీ అనేది స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో తర్వాత అది క్రాస్ అవ్వడానికి కూడా 3 to 5 అవర్స్ మధ్య పడుతుంది. ఎందుకంటే బేస్డ్ ఆన్ దాని విండ్ వెలాసిటీ కావచ్చు, అలాగే లేదంటే అది కన్వర్జెన్సీ జోన్ దీన్ని బట్టి కానీ, సో అట్ ద సేమ్ టైం మాయిశ్చర్ కంటెంట్ని బట్టి అది ఆ స్పీడ్ వెళ్తుందా, అదే స్పీడ్తో వెళ్తుందా, స్లోగా వెళ్తుందా అనేది ఖచ్చితంగా చెప్పలేము. అందుకోసం అంటే ల్యాండ్ ఫాల్ స్టార్ట్ అయిన తర్వాత క్రాస్ అవ్వడానికి లీస్ట్ 3 అవర్స్ పడుతుంది, హైయెస్ట్ 5 to 6 అవర్స్ కూడా పడడానికి ఆస్కారం ఉంటుంది. సో అప్పుడే వాతావరణ శాఖ అది పూర్తిగా క్రాస్ అయినట్టు ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఆ క్రాస్ అయ్యే టైంలో సో ఖచ్చితంగా ఆ మార్గంలో ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా డ్యామేజ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఒకసారి ఇంకొకటి ఏంటంటే ప్రజల్లో ఒక అపోహ ఉంది, ఇది మనల్ని టచ్ అయిందా లేదా అన్నది. సో ఫస్ట్ ఎప్పుడైనా ల్యాండ్ ఫాల్ స్టార్ట్ అయినప్పుడు సో ట్విస్టెడ్ విండ్స్ ఉంటాయి, అంటే రెండు వైపులా విండ్స్ ఉంటాయి. ఆ విండ్స్ స్టార్ట్ అయిన తర్వాత కొంత సమయం పాటు గ్యాప్ వస్తుంది. సో ఎక్కడైతే వర్షం పడకుండా ముందు భారీగా వర్షం పడి ట్విస్టెడ్ విండ్స్ వచ్చి మధ్యలో ఒక అరగంట పాటు, ఒక గంట సమయం పాటు ఖాళీ వచ్చింది అంటే అర్థం ఏంటంటే సో ఆ ప్రాంతంలో అది ఖచ్చితంగా క్రాస్ అయింది అనేది మనం నార్మల్గా చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. సో ఖచ్చితంగా సైక్లోన్ హిట్ అయిన తర్వాత, అది ల్యాండ్ ఫాల్ అయిన తర్వాత ఐ ఏరియాలో గ్యాప్ ఉంటుంది, అందులో ఎండ కూడా, డే టైం అయితే ఎండ కూడా వస్తుంది. సో అది ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత మళ్ళీ యాజ్ టీజ్గా మొదట్లో ఎలా వచ్చి ఆపోజిట్లో ట్విస్టెడ్ విండ్స్ వస్తాయి. సో అప్పుడు మళ్ళీ ఇంకా డ్యామేజ్ అనేది కొనసాగడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఏ ప్రాంతం, ఇప్పుడు మనం చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా కృష్ణా డిస్ట్రిక్ట్లో ఇంపాక్ట్ ఉంటుంది, వెస్ట్ గోదావరిలో ఇంపాక్ట్ ఉంటుంది, ఈస్ట్ గోదావరి, కాకినాడ ఈ జిల్లాలన్నింటిలోనూ కూడా కొత్త ఇంపాక్ట్ అనేది ఉంటుంది. వర్షం ఏదైతే నిన్నటి నుంచి ప్రిడిక్షన్ ఉందో ఇప్పుడు అది తీరం వెంబడి మచిలీపట్నం నుంచి అలాగా తీరం వెంబడి వెళ్తూ మడ అడవుల మీదుగా కాకినాడ దగ్గరే హిట్ అయ్యే అవకాశం ఉంది అనేది ఇంకా వాతావరణ శాఖ అదే చెప్తోంది, రైట్? సో ఈ హిట్ అయ్యేలోపు మొత్తంగా ఈ తీరం, అది అంతర్వేది ప్రాంతం కావచ్చు, ఇటు మచిలీపట్నం ప్రాంతం కావచ్చు, భీమవరం కావచ్చు, వాట్ ఎవర్, ఈ తీరం మొత్తం కూడా ఎఫెక్ట్ అవుతుంది, అంతేనా? ఆ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా నియర్ బై ఉన్న జిల్లాల్లో ఉంటుంది. మరొక వైపు ఏంటంటే ఐ ఏరియా అనేది చిన్నది ఉండదు, అంటే ఐ ఏరియా వెలాసిటీ లీస్ట్ 30 కిలోమీటర్స్, సో హైయెస్ట్ 100 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. సో ఆ 100 కిలోమీటర్లు అంటే అది యాక్చువల్లీ వాతావరణ శాఖ ఇప్పుడేంటి ఎక్కడ
కరెక్ట్గా ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి పూర్తిగా ల్యాండ్ మీదకి వచ్చేస్తే దాన్ని హిట్ ఏరియాగా డిక్లేర్ చేస్తుంది. ఇప్పుడు నార్మల్గా ఆ ఏరియా 50 కిలోమీటర్స్ ఉండొచ్చు. ఇప్పుడు కోనసీమ ప్రాంతం నుంచి టచ్ అవుతుందని ముందుగా ఎలా చెప్తున్నారంటే నాయుడు ఒక నిమిషం లైన్ లో ఉండండి. తుఫాను కొంచెం కలవర పెడుతుంది, గందరగోళానికి కూడా గురి చేస్తుంది. ఏదో తీరాన్ని తాకిందనేది అప్డేట్ వస్తుంది. రామారావు దగ్గర అప్డేట్ ఉన్నట్టుంది. రామారావు ఏమైనా అప్డేట్ వచ్చిందా? ఎస్ వెంకటకృష్ణ, ఆల్రెడీ తీరాన్ని తాకింది. అమరావతి ఐఎండి అంటే అమరావతి వాతావరణ పరిశోధన కేంద్రం ఐఎండికి సంబంధించి డైరెక్టర్ కొద్దిసేపటి క్రితమే మెసేజ్ పంపించారు. అదేవిధంగా ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్ కూడా ఇప్పుడే మెసేజ్ జస్ట్ ఫ్లాష్ చేశారు వాళ్ళు. తుఫాను కాకినాడ దగ్గర తీరాన్ని తాకింది అని చెప్పి కూడా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మొంతా తీవ్ర తుఫాను గడిచిన 6 గంటల్లో 15 కిలోమీటర్ల వేగంతో కదిలింది. ప్రస్తుతానికి మచిలీపట్నానికి 50 కిలోమీటర్లు, కాకినాడకు 130 కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్నానికి 230 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాకినాడ మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అయితే ఐఎండి మాత్రం ఇప్పటికే అనౌన్స్ చేసేసింది ఏంటంటే కాకినాడ మచిలీపట్నం మధ్య తీరాన్ని తాకింది మొండా తీవ్ర తుఫాను అని చెప్పి. అదేవిధంగా గడిచిన 5 గంటల్లో గంటకు 17 కిలోమీటర్లని